ఏంటమ్మా ఈ సడన్ సర్ప్రైజ్? నా పెద్ద కూతురు నన్ను పంపించింది. మా ఆయన మోసం చేసి ₹1,00,000 కట్టించేసుకుందరు కదా మా ఆయన వచ్చి ఉంటే. మీరా ఈ డిపార్ట్మెంట్కి నేనే హెచ్ఓడిని. గోలేంది అసలు? నీకు 80% రాలేదా? ఖచ్చితంగా తీసుకోబోయి ఏ కుంటోడుకో గుడ్డోడుకో ఇచ్చి పెళ్లి చేసి పడేస్తాను. తిక్క కుదురు దట్టే కాల్స్గా చూపియే. ఇదిగో ప్రూఫ్. ఈరోజు నైట్కి మేడం గారికి పద్దుకి సిట్టింగ్ ప్లాన్ చేయబోతున్నాం. నైట్ కాల్ చేస్తా, వచ్చేయండి మీరు కూడా జాయిన్. చదువు లేదు తొక్కలేదు, బీరే ఇంపార్టెంట్. ఇంకా బీరీవే బీరులో ఉండే సుఖం దేంట్లన్నా ఉంటుందా? చదువు అంటే 80% అంట. ముందు చాముండి నానాలి. వసే తాగుపోతానా లెగ్గే, ఎగ్జామ్కి టైం అవుతుంది. వసే బంగారు తల్లి లెయ్యవే. వస్తే ఒక తాగుబోద్దు వచ్చి ఇంకో తాగుబోద్దని తాగుబోతా అంటే చూసే తాగుబోతులందరూ ఫీల్ అవుతారే. నేను లేయను పా, నేను పడుకోవాలి. సరేలే పడుకో, చాముండి వచ్చి ఎగిస్తా అంతది. నాకెందుకులమ్మా, నేను ఎగ్జామ్కి పోతున్నా. వామ్మో ఎగ్జామ్సా? ఎగ్జామ్ ఉంది, నేనేం చదవలేదు. ఇప్పుడు ఏం రాలే, నాకు అసలు ఏం అర్థం కావట్లేదా. వసే ప్రియా, ప్రణవిని లేపే, అది కూడా నాతో పాటు తాగి పడిపోయింది. అబ్బా ఏం చెయ్యాలి, ఒక్క ముక్క రాదే. ఎగ్జామ్కి టెన్షన్ వచ్చేస్తుంది నాకు. అయ్యో రామ, అది ఎప్పుడో లేచి రెడీ అయ్యి జెరాక్స్ షాప్కి కూడా వెళ్ళిందే. ఎగ్జామ్ పెట్టుకొని జెరాక్స్ షాప్కి ఎందుకు? అదొక తిక్కది. ఎందుకంటే స్లిప్స్కి అదిగా తిక్కది. నువ్వు అమ్మో అందరు ప్రిపేర్డ్గా ఉన్నారు కదే, నేను తప్ప ఎగ్జామ్కి. అబ్బా దేవుడా ఏం చేయాలి దేవుడా, నాకు ఒక్క ముక్క రాదు. సర్లే ఆగువే, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. దేవుడా, ఎగ్జామ్ హాల్కి వెళ్ళక ముందే నీ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటున్నా. నేను చదివిని అన్నీ నాకు ఎగ్జామ్లో వచ్చేసి అట్లీస్ట్ క్లాస్ టాపర్ వద్దొద్దులే, అట్లీస్ట్ 80% తెచ్చేటట్టు చూడు దేవుడా. నేను నీకు పూజ కూడా చేసా దేవుడా, మర్చిపోకు. నువ్వు కానీ నాకు 80% తెప్పిస్తే నీకు కోరుకున్నా, నీకు మొక్కుకున్న మొక్కుబళ్ళు మొత్తం తీర్చేస్తానయ్యా. అసలు నువ్వేం చదివావని ఎగ్జామ్ పాస్ చేయించడానికి? అయినా నువ్వు నిన్న చేసింది పూజ కాదే. ఆ మంత్రాలన్నీ విని నాకు లేయడానికి 2 రోజులు పట్టింది. మా అమ్మ పార్వతీదేవి చందమామకు కాకోకుండా నాకు శాపం పెట్టినా బాగుండు. ఈ దరిద్రాలన్నీ చూడకోకుండా ఉండేవాడిని. బాయ్ దేవుడా, ప్లీజ్ కన్సిడర్ మై రిక్వెస్టే. నువ్వు కానీ 80% తెప్పిస్తే ఖచ్చితంగా మా ప్రణవికి మొక్కుకున్నట్టు గుండు కొట్టిచ్చేస్తా. డీల్ ఫిక్స్. దీంట్లో ఏ మార్పు ఉండదు. ప్రణవికి గుండు ఖచ్చితం. వసే ఏంటే అప్పుడే లేచావా? ఇంకా ఎగ్జామ్ అయిపోయాక వస్తావేమో అనుకున్నా. ప్రియా లేపింది. నువ్వు జెరాక్స్ షాప్కి వెళ్ళిన పని ఏమైంది? దానికే నేను నిన్న ఇచ్చిన ఫార్ములాతో అన్ని జెరాక్స్లు తీపించుకొచ్చింది. ఈరోజు ఎగ్జామ్కి సెట్. ఇంకా ఈ పని బాగుందే. నిన్న నన్ను ఫుల్గా తాగిచ్చి ఇది చూడు ఎలా ప్రిపేర్ అయిందో దొంగ ముఖంది. ఇదే కదా ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక విజన్ అంటే. 80% 90% అని చెప్పి తాగి పడుకోవడం కాదే, ఇది ప్లానింగ్ అంటే. సర్లే ఏడోకు, నీకు కూడా ఒక సెట్ జెరాక్స్ తెచ్చా. ప్రియాకి ఎలాగో అక్కర్లేదు, అది బాగానే చదువుద్ది కాబట్టి. సరే ఎగ్జామ్కి టైం అవుతుంది, మన డిఫరెంట్ రూమ్స్. ఇగో బంగారు తల్లి, నీ స్లిప్పులు జాగ్రత్తగా పెట్టుకో. సరే జాగ్రత్త, బారాయండి, బాయ్. అవునా తీసుకొచ్చావా? మీసం లేని నేస్తమా, నీకు దూల ఎక్కువ కానీ మనసు మక్కువ. స్నేహానికి చెలికాడా, దోస్తీకి సరిజోడా. ఇచ్చే స్లిప్లు ఇచ్చేవే అర్జెంటుగా. సర్లే వెళ్ళండి, ఆల్ ద బెస్ట్, బాగా రాయండి. బా ఎగ్జామ్కి ప్యాడ్ రెడీ, పెన్ రెడీ, ఇంకా స్లిప్పులు కూడా రెడీయే. ఇప్పుడు ఎగ్జామ్ ఎరక్కొట్టేస్తా. మే ఐ కమిన్ సార్? అమ్మ బంగారు తల్లి వచ్చావా? నీకోసమే అడిగి మరిగి ఈ రూమ్ వేయించుకున్నా. ఆల్ ఎగ్జామ్స్ కి నేనే ఇన్విజిలేటర్. హాయ్ సార్, బాగున్నారా? కూర్చో, రాయి. ఇంకా సచ్చినోడు లాస్ట్ మంత్ ఇడికి రాంపేశామని చెప్పి కక్ష తీర్చుకోవడానికి వచ్చినట్టున్నాడు. ఆ బెట్టు గురించి తెలిసింది, ముష్టోడుతో అంటగా. అయినా నీ ప్రతాపం గ్రౌండ్ లో కాదే, ఇప్పుడు చూపి. నీ పవరో నా పవరో చూసుకుందాం. సర్లే కానీ పేపర్ రాయ్, ఎగ్జామ్ రాయ్. అలా ఏం లేదు సార్. ముష్టి మొక్క మూడం, పాము కన్నా గట్టికి పగబట్టేసినట్టున్నావు కదరా. నీ సంగతి తర్వాత చెప్పు. ఉరి ఏంట్రా ఇది? చుక్కలు ఆకాశంలో ఉండాలి కదరా, నాకేంట్రా పేపర్లో కనిపిస్తున్నాయి. ఒక్క ఓటు కూడా చూసినట్లేదు కదరా. సోమే ఏమి రాయాలో ఏందో ఎగ్జామ్ నేను.
అమ్మో ఆన్సర్ చూస్తే ఒక్కటి కూడా రావట్లేదు. మా అమ్మ నువ్వు ఫస్ట్ ర్యాంక్ ఎట్లా తెచ్చుకోలేవు కానీ కనీసం 80% తెచ్చుకో. మాత్రం ఈ సంవత్సరం 80% వస్తేనే చదివిస్తా. డాడీకి కూడా చెప్పని ఇదంతా, మొత్తం నేనే మేనేజ్ చేస్తా. కానీ నీకు 80% రాలేదా ఖచ్చితంగా తీసుకోబోయి ఏ కుంటోడుకో గుడ్డోడుకో ఇచ్చి పెళ్లి చేసి పడేస్తాను. తిక్క కుదురుద్దట్టే. వద్దులే, ఎలాగోలా రాసేసి 80% అయితే సచ్చినా తెచ్చుకుంటా. ఇన్విజిలేటర్ లేడు కదా, చూస్తాడు ఇంకా వేసి పడేస్తాడు. రే నువ్వు కొద్దిసేపు రాకరా, ఈ స్లిప్పులు కూడా ఇరుక్కుపోయాయి ఏంటి? అబ్బా రండే, ఆడొచ్చేస్తాడు ఫాస్ట్గా. వస్తున్నాడంటారా? ఏంది ఓడ్లు కూడా ఒకటి మ్యాచింగే లేవు. ఏంది ఎక్కడెక్కడో ఉన్నాయి. అమ్మ బాబోయ్, ఈ ఓడ్లు కూడా ఎత్తుక్కోవాలా? ఓసే బంగాతల్లి ఏం చదివి చచ్చావే, ఓడ్స్ కూడా నీకు గుర్తుపట్టడానికి రావట్లేదు. అబ్బో 1 2 గట్టిగానే పెట్టిన స్లిప్పులా. అమ్మ ఫైనల్గా ఒక్కేసైనా స్లిప్పులో దొరికింది. ఇది చూసి కాపీ దించి పడేస్తాట్టే. ఇలా అమ్మా బంగతల్లి, ఇలా ఆ స్లిప్పులు ఇలా వీటి కోసమే చూస్తా ఉన్నా. ఎప్పుడెప్పుడు తెస్తావా, వాటిని చూసి రాస్తావా, నేను పట్టుకున్నావా అని. అయినా నాకు తెలియక అడుగుతా 10 నిమిషాల నుంచి వాటి వైపు పేపర్ వైపు చూస్తూనే ఉన్నావేందమ్మా? చూసి రాయడం కూడా రాదా మనకి? సార్ చూసేసారా, చిన్నపిల్లలం సార్, ఏదో మీరే క్లాసెస్ చూసి చెప్తారు. అలాంటిది ఒక్క ఎస్సే చూసి రాస్తే ఏమవుతుంది సార్? చూసి చూడనట్టు వదిలేయాలి. మనం ఏమన్నుంటే తర్వాత చూసుకుందాం సార్. చూసుకుందాంలే. మరి యాదగా స్లిప్పులు ఇచ్చేయి, లేదా డైరెక్ట్ డీబార్ చేసి పడేస్తా. డీబార్ అయితే తెలుసు కదా, మీ అమ్మ పెట్టుకున్న బెట్టు క్యాన్సిల్, నీకు ముష్టోడు కన్ఫాము. అబ్బా టైం చూసి బల్లె దెబ్బ కొడుతున్నావు కదరా. తీసుకోండి, ఇవి ఉన్నా నాకేం అర్థం కావట్లేదు రాసుకోవడానికి. తీసుకొని వెళ్ళండి, ఉన్నా పెద్ద ప్రయోజనం లేదులే ఇవి. అవునా, నేను స్లిప్పులు పెట్టిందే తప్పంటే పక్క క్లాస్లో 2nd రోలో 3rd బెంచ్లో 2nd ప్లేస్లో ఉన్న నా ప్రాణ స్నేహితురాలు చేసిందేంటి? నేను ప్రశ్నిస్తున్నాను. అబ్బా మంచి కట్టుబాట్లు, మంచి ప్రేమలమ్మా మీ గ్యాంగి మాత్రం. పోతా ఆమె సంగతి కూడా చూస్తా, స్లిప్పులు కూడా తీస్తా బయటికి. ఆమె సంగతి వదిలేగానే నువ్వు ఎగ్జామ్ రాయి ముందు. అలా అయితే ఓకే. అబ్బా ఇప్పుడు ఏం రాయాలి? ఆడేమో స్లిప్పులు పట్టుకెళ్ళిపోయాడు, నాకేమో చదివింది ఒక్క ముక్క గుర్తులేదు. సరే ఒక పని చేద్దాం, బాహుబలి స్టోరీ ఎత్తి రాసేద్దాం. చదివేవాడు కరెక్షన్ చేసేవాడు ప్రభాస్ ఫ్యాన్ అనుకో, ఆడు మనకి మార్కులు వేసేసి టాపర్ చేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. రాసేద్దాం బాహుబలి స్టోరీ. జై మహేష్మతి. ఆడికి ఎలా తెలిసింది అసలు? అయినా నేను స్లిప్పులు పెట్టానని ఆడికల్లా తెలిసింది. డైరెక్ట్ పక్క రూమ్లో నుంచి నా బెంచ్ ఎదురుకొచ్చి నిల్చున్నాడు. ఎవరైనా చెప్పుంటారా? పనికి మాలినాడు. ఏమైందే లేనిపోరని అంత గట్టిగా వాడుతున్నావు? స్లిప్పులు దొరికేసినాయా? ఒసై మిత్రద్రోహి, మేసము స్నేహము నా ప్రాణం అని పాటలు పాడి లాస్ట్కి నన్నే పట్టిస్తావా ఇన్విజిలేటర్కి? బాగుపడవే, నువ్వు బాగుపడవు. ఖచ్చితంగా ఫెయిల్ అయ్యి ఆ ముష్టోడిని పెళ్లి చేసుకుంటావు చూడు. మరి నేను ఒక్కదాన్ని ఫెయిల్ అయితే అలా? ఇద్దరం తాగినప్పుడు, ఇద్దరం పార్టీ చేసుకున్నప్పుడు ఇద్దరం ఫెయిల్ అవ్వాలి, అది పద్ధతి. సర్లే, ఏదో అయ్యింది. ఒక్క ఎగ్జామే కదా అయ్యింది, మిగతా అయినా బాగా చదివి బాగా రాయండి. 80% దానికంతటా అదే వస్తుంది. ఆ పేపర్ చూసాక చదవాలి అనే మూడే పోయిందే. ఈ పనులన్నీ మన వల్ల అయ్యేది కాదు, కానీ నేను పోయి పడుకొని రెస్ట్ తీసుకుంటా ప్రశాంతంగా. అసలే బాహుబలి స్టోరీ రాసి టైర్డ్ అయిపోయానమ్మా. హలో బంగారాలు, ఎపిసోడ్ చూసారా? ఎలా అనిపించింది? నన్నే చూసి మీరు బరాయించలేకపోతున్నారు. మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నాకంటే ఇంకా హైలైట్గా ఉన్నారా, లేకపోతే చెత్తగా ఉన్నారా? మీకు ఎలా అనిపించిందో ఈ ఎపిసోడ్ ఖచ్చితంగా కింద కమెంట్ పెట్టండి. ఎందుకంటే మీ ఒపీనియన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎపిసోడ్స్ చూస్తున్నారు బట్ కమెంట్స్ పెట్టట్లేదు. మీరు పెట్టకపోతే నేను ఫీల్ అవుతా కదా. కమెంట్స్ పెట్టేయండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లు మీ బంగారు తల్లి.